नाचगिरी टीवी न्यूज़। इनका नाम सैनिकुलारा ముందు आगे बढ़ो आप हम आपके पीछे है आपके साथ అని చెప్పేసి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. పట్టణాలలో అయితేనేమి ఈ జాతీయ జెండా ఎగరవేసినట్టయితే మన దేశ చరిత్ర కానీ మన దేశ ఐక్యత కానీ మనకు తెలుస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. మరి రేపు కూడా మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున చేస్తున్నాం. సాపూర్లో హర్ ఘర్ తిరంగా యాత్ర చేయడం జరిగింది. 79 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో 79 పూర్తి చేసుకొని 80వ సంవత్సరం అడుగుతున్నాం. ఎంతోమంది త్యాగదనులతో ఏర్పడ్డ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని నర్సాపూర్లో ఘనంగా విద్యార్థులతో జరుపుకోవడం శుభసూచకం. ఏదైతే మన దేశం గత 15 సంవత్సరాల నుంచి మేడ్ ఇన్ ఇండియా స్వచ్ఛ భారత్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ఈరోజు రోడ్లు రవాణా వ్యవస్థ, అట్లాగే ఏదైతే రైల్వేస్, ఏదైతే ఈ మధ్యనే మొన్ననే మనం ఆంధ్రప్రదేశ్లో భోగాపూర్ విమానాశ్రయం పేరు కూడా ఆ రోజున దేశం కోసం ధర్మం కోసం పాటుపడ్డ అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు నర్సాపూర్లో ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం శుభసూచకం. ఏదైతే స్కూల్ యాజమాన్యాలకు విద్యార్థులకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా దేశ ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశన్న గారి ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి ముఖ్య వక్తగా భారతీయ జనతా పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్య వక్తగా మన